హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ నుంచి ప్రపంచం గుర్తించే విధంగా ఒక ట్రేడర్గా ఎదిగిన వ్యక్తి డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్. ఈ అలెగ్జాండర్ ఎల్డర్ కనిపెట్టిన ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ అని చెప్పినప్పుడు తెలియకపోవచ్చు, కానీ మన ప్రపంచంలో ఉండే టాప్ 5 ట్రేడింగ్ బుక్స్ లో వన్ ఆఫ్ ది బుక్ అయిన ట్రేడింగ్ ఫర్ ఎ లివింగ్ అనే బుక్ ని రాసింది డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్. మీరు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ లో కానీ లేదా న్యూస్ ఆర్టికల్స్ లో ఈ ట్రేడింగ్ ఫర్ ఏ లివింగ్ అనే బుక్ ని చాలాసార్లు రిఫరెన్స్ చూసే ఉండుంటారు. అండ్ ఈ అలెగ్జాండర్ ఎల్డర్ కేవలం ఈ ఒక్క బుక్కే కాదు, చాలా బుక్స్ రాశారు. నేను నాకు దొరికిన ఇమేజెస్ ప్రకారం ఇక్కడ కొన్ని బుక్స్ ని నేను చూపిస్తున్నాను, కానీ ఈ బుక్సే కాకుండా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ గురించి ఇంకా బుక్స్ కూడా డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ రాయడం జరిగింది. సో ఇన్ని బుక్స్ రాసిన అలెగ్జాండర్ ఎల్డర్ తనకంటూ ఒక ఇండెక్స్ ని డిజైన్ చేసుకున్నారు. అదే ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్. సో ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ అంటే ఏమిటి అండ్ దీన్ని ఎలా వాడాలి, అండ్ మనకి స్పెషల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాంకింగ్ స్టాక్స్కి స్వింగ్ ట్రేడింగ్ కోసం ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని వాడితే ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకని ముందుగా మనం ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ ఫస్ట్గా ఒక స్టాక్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుందా లేకపోతే పడుతుందా అనేది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఒకవేళ పెరుగుతుంది లేదా పడుతుంది అని మనకి తెలిసిన తర్వాత నెక్స్ట్ అది ఎంత పెరుగుతుంది అంటే ఒక 10% పెరుగుతుందా లేదా 10% పడుతుందా, లేదా 20% పెరుగుతుందా లేదా 20% పడుతుందా, ఇలాగా ప్రైస్ డైరెక్షన్తో పాటు ఎంత ప్రైస్ పెరుగుతుంది లేదా ఎంత ప్రైస్ పడుతుంది అనేది కన్సిడర్ చేస్తూ దాని యొక్క స్ట్రెంగ్త్ మనం తెలుసుకోవడం కోసం వాల్యూమ్ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, లేకపోతే వాల్యూమ్స్ ఎంత పర్సంటేజ్ పెరుగుతున్నాయి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ తీసుకుని ఒక ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ జనరల్గా మనం ఒక క్యాండిస్టిక్ చార్ట్కి కనుక అప్లై చేస్తే మనకు ఒక జీరో లైన్ వస్తుంది. ఆ జీరో లైన్కి పైకి కిందకి ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ లైన్ అనేది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ దీన్ని యొక్క జీరో క్రాస్ ఓవర్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ జీరోని క్రాస్ అయ్యి కిందకు వచ్చిందో అక్కడ ఆ లెవెల్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నాయి. అదే ఒకవేళ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని కనుక పైకి క్రాస్ ఓవర్ ఇస్తే అలాంటప్పుడు అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక రియాలిటీని మీరు అర్థం చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో నేను కేవలం 1 and 2 కేసెస్ చూపించాను. ఒక క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత కిందకి పడడం అండ్ రెండో క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత పైకి పెరగడం చూపించాను. కానీ రియాలిటీలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్రాస్ ఓవర్స్ 1, 2, 3, 4, 5, 6 ఆల్మోస్ట్ 6 ప్లేసెస్లో మధ్యలో ఉన్నా కూడా నేను దాన్ని హైలైట్ చేయకుండా కేవలం ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ మాత్రమే హైలైట్ చేశాను. అయితే ఏదైనా ఒక కొత్త ఇండికేటర్ని పరిచయం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కేవలం సక్సెస్ అయినవి మాత్రమే డిస్కస్ చేస్తారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 8 సిగ్నల్స్ ఉంటే కేవలం 2 మాత్రమే స్ట్రాంగ్గా మనకి సక్సెస్ అవుతూ కనపడుతున్నాయి, 6 ఫెయిల్యూర్ కనపడుతున్నాయి. అందుకని సింపుల్ జీరో క్రాస్ ఓవర్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ విషయం అలెగ్జాండర్ ఎల్డర్కి కూడా తెలుసు. అందుకనే తను ఏం చేస్తారు అంటే తన యొక్క స్ట్రాటజీలో సింపుల్గా ఈ జీరో క్రాస్ ఓవర్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం మూవింగ్ యావరేజ్ యొక్క కాంబినేషన్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ యొక్క జీరో లైన్ అనేది ఇలా ఉంటే ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ అనేది ఇలా ఒక క్రాస్ ఓవర్ కింద నుంచి పైకి ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ క్రాస్ ఓవర్ వస్తుందో అలాంటప్పుడు సిమిలర్గా అదే టైంకి ఏదైనా ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కానీ లేదా ఒక క్యాండిస్టిక్ అనేది మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వడం కానీ జరిగితేనే అలాంటప్పుడే ఎల్డర్ తన యొక్క ట్రేడింగ్కి దీన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. సో ఈ వీడియోలో నేను మన ఇండియన్ బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా వర్కౌట్ అవుతున్న వన్ ఆఫ్ ది స్ట్రాటజీ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనం ఫస్ట్ కేసులో ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మన జీరోని గనక క్రాస్ ఓవర్ అయ్యింది అంటే అలాంటప్పుడు మనకి ఫస్ట్ సిగ్నల్ వచ్చింది అని అనుకోవచ్చు. కానీ ఇందాక చార్ట్లో మనం చూసాం కదా, ఒక 8 సిగ్నల్స్ వస్తే 2 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి అండ్ దాదాపుగా 6 ఫెయిల్ అవుతున్నాయి. ఇలా కాకుండా మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెంచడం కోసం ఎప్పుడైతే ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ అనేది జీరోని క్రాస్ ఓవర్ అవుతుందో అలాంటప్పుడు అదే స్టాక్ యొక్క క్యాండిస్టిక్ 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ ఓవర్ ఇస్తే అలాంటప్పుడు ఒక మనకి బై సిగ్నల్ జనరేట్ అయింది అని అనుకుంటూ ఉండొచ్చు. అయితే యూజువల్గా చాలా మంది 20 days ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తూ ఉంటారు.
కానీ నేను ఇక్కడ 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని సార్లు జస్ట్ 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి ఫేక్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. అందుకని కొంచెం యాడెడ్ కన్ఫర్మేషన్ కోసం ఒక 2 డేస్ యాడ్ చేసి 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా యూస్ చేయడం ద్వారా మనకి లాస్ట్ 3 మంత్స్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయితే ముందుగా దీన్ని ఒక చార్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే, మనం జీరోదా ప్లాట్ఫామ్లో స్టడీస్లో ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని కనుక యాడ్ చేసాము అంటే మనకి ఇలాగా కింద ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ కనపడుతూ ఉంటుంది. జీరో లైన్ని క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సో మూవింగ్ యావరేజెస్లోకి వెళ్ళి మనం పీరియడ్ 22ని సెలెక్ట్ చేసుకుని సింపుల్కి బదులుగా ఎక్స్పోనెన్షియల్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఇలాగా ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ జీరోని క్రాస్ ఓవర్ అవ్వడంతో పాటు ఒక క్యాండిల్స్టిక్ అనేది 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయితే అలాంటప్పుడు ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది అని మనం అనుకుంటాము. సో ఇదే స్ట్రాటజీని ఒకసారి నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో క్రియేట్ స్ట్రాటజీలోకి వెళ్ళి ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్, సో ఈఎఫ్ఐ అని చెప్పి నేమ్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్కెట్లో బాగా ట్రేడ్ అయ్యే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ హెవీ వెయిట్స్ యాడ్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండియా బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. వీటితో పాటుగా ఆల్మోస్ట్ బ్యాంక్తో పాటు స్ట్రాంగ్గా ఉండే ఫినాన్షియల్ సెక్టర్ స్టాక్స్లో బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ కూడా ఉన్నాయి. అందుకని బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫినాన్స్ని కూడా నేను యాడ్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ 2 ఫినాన్స్ సెక్టర్ స్టాక్స్ని కూడా మనం యాడ్ చేసాం. యూజువల్గా మనం బై కోసం స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీని ఒక బయింగ్ స్ట్రాటజీగా క్రియేట్ చేస్తూ 15 మినిట్ టైం ఫ్రేమ్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మన కండిషన్లో 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇది జీరో క్రాస్ ఓవర్ ఇవ్వాలి. అందుకని మనం క్రాసెస్ ఎబోవ్ అనే కండిషన్ మనం తీసుకొని నెక్స్ట్ యాడ్లో నెంబర్ అనే కండిషన్ తీసుకొని ఈ నెంబర్లో మనం 0 ఎంటర్ చేసి డన్ క్లిక్ చేయాలి. సో ఇదే టైంలో మనకి నెక్స్ట్ సాటిస్ఫై అవ్వాల్సిన కండిషన్ ఏంటి అంటే అదే పర్టికులర్ స్టాక్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ క్రాసెస్ ఎబోవ్ అనే కండిషన్ మనం తీసుకోవాలి. క్రాసెస్ ఎబోవ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ అనే కండిషన్ మనం తీసుకొని బై డిఫాల్ట్ ఇక్కడ 20 ఉన్న టైం పీరియడ్ని మనం 22 తీసుకుంటాం. ఎందుకంటే కొంచెం ఫేక్ సిగ్నల్స్ ఎలిమినేట్ అవ్వడం కోసం క్లోజ్ అండ్ 22 క్లిక్ చేసుకుని డన్ క్లిక్ చేస్తాము. సో ఇలా సింపుల్ 2 లైన్స్ ఇండికేషన్తో మనం బ్యాంకింగ్ స్టాక్స్ని ట్రేడ్ చేయాలని అనుకుంటున్నాం. సో దీనికి టార్గెట్ వచ్చేసి 7% అనుకుంటున్నాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 3% అనుకుంటున్నాను. సో ఇలా మనం ట్రేడ్ చేస్తున్నాము అని అనుకుందాం. అండ్ ఒక్కొక్క స్టాక్ నేను ట్రేడ్ చేయడం కోసం 50,000 అలాట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అందుకని సిఎన్సి నార్మల్ కండిషన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ మ్యాక్సిమం 50,000 మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ ఈ 50,000 ఒక్కొక్క స్టాక్కి నేను పెట్టాను అని అనుకుంటున్నాను కాబట్టి క్యాపిటల్ బేస్డ్ నేను సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీని వన్స్ నేను బ్యాక్ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్లో కూడా మనకి పాజిటివ్ రిటర్న్సే కనపడుతున్నాయి. కేవలం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్క దాంట్లో మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ కనపడుతుంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సక్సెస్ రేట్ 3:3, 4:4, 3:3 అండ్ 4:6, 1:4, 3:4 దగ్గరగా ఇక్కడ 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి మనం విన్ అవ్వడానికి లూజ్ అవ్వడానికి. బట్ విన్ అవుతున్నప్పుడు 7% విన్ అవుతూ ఉన్నాము అండ్ లూజ్ అవుతున్నప్పుడు 3% లూజ్ అవుతూ ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్లో మనకి మంచి రిటర్న్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. మనకి ఈ స్ట్రాటజీలో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ అలాగే ఇండస్ ఇండియా బ్యాంక్ దాదాపుగా 27% రిటర్న్స్ కేవలం లాస్ట్ 3 మంత్స్లో మనకి ఇచ్చాయి. అంటే ఈ స్ట్రాటజీ హై వాలటైల్ స్టాక్స్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఫినాన్స్ అండ్ ఫిన్సర్వ్ ఇవి కూడా మనకి హై వాలటిలిటీ స్టాక్స్. వాటిలో కూడా మనకి 11 to 16% వరకు మనకి లాస్ట్ 3 మంత్స్లో రిటర్న్స్ కనపడుతూ ఉన్నాయి. 50-50 ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఉంటుంది. అండ్ మనం ఓవరాల్గా అబ్జర్వ్ చేసినా కూడా 33 టైమ్స్ మనం విన్ అయ్యాం, 35 టైమ్స్ లూజ్ అయ్యాం. అంటే ఎక్కువ సార్లు లూజ్ అయ్యాం బట్ విన్ అయినప్పుడు చాలా ఎక్కువ విన్ అవుతున్నాం కాబట్టి ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉండగలుగుతున్నాం. ఈవెన్ ఇన్ని మనం ట్రేడ్స్ చేసాం, మరి బ్రోకరేజ్ కూడా కన్సిడర్ చేయాలి కదా. అందుకని నేను బ్రోకరేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 54,000 రూపీస్ మనకి ప్రాఫిట్ క్లియర్గా కనపడుతుంది. 10.99% అంటే దాదాపుగా 11% పాస్ట్ 3 మంత్స్లో మనం ఈ సింపుల్ స్ట్రాటజీ యూజ్ చేసి స్వింగ్ ట్రేడింగ్ ద్వారా ఎర్న్ చేయగలుగుతాం. అయితే ఈ స్ట్రాటజీలో మన స్టాప్ లాస్ అనేది జస్ట్ 3% కాబట్టి హ్యాపీగా మనం రిస్క్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పినట్టు 22 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనే కాదు, మీరు వేరే మూవింగ్ యావరేజెస్ పెట్టి కూడా టెస్ట్ చేసి క్రాస్ చెక్ చేసుకొని చూడొచ్చు. ఒకవేళ మీకు డిఫరెంట్
డిఫరెంట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లేదా డిఫరెంట్ సింపుల్ మూవింగ్ యావరేజ్ లేదా వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా మీకు ఇంకా బెటర్ రిటర్న్స్ కూడా కనిపించవచ్చు. సో ఇలా డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ కనిపెట్టిన ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ లేదా మూవింగ్ యావరేజ్ యొక్క పైన క్లోజ్ అవ్వడం అనే కండిషన్ మనం తీసుకొని సింపుల్గా మనం స్టాక్స్లో ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో 30 మినిట్స్ 1 అవర్ ఇలా మనం టెస్ట్ చేసుకొని ఏ టైం ఫ్రేమ్లో అయితే మనం కన్వీనియంట్గా ఉంటున్నామో అలాంటప్పుడు మనకి బై సిగ్నల్స్ వస్తే ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి డాక్టర్ అలెగ్జాండర్ ఎల్డర్ చెప్పిన ఎల్డర్ ఫోర్స్ ఇండెక్స్ అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.